సార్ స్వరూపానంద స్వామికి టీడీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది సార్. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకు సెక్యూరిటీ కల్పించారు కదా, ఆ సెక్యూరిటీ మొత్తాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం తీసేయడం చూస్తున్నాం. అసలు ఎందుకు తెలుగుదేశం ఈ విధంగా చేస్తుంది సార్? అసలు ఏం చేయాలనుకుంటుంది? ముందుగా స్వరూపానందకు సెక్యూరిటీ నలుగురు గన్మెన్లు ఉండేవాళ్ళు. అక్కడ ఒక పోలీస్ పికెట్ ఉంది 6 మంది సిబ్బందితో ఆయన ఆశ్రమం దగ్గర. సో ఆ పోలీసు పికెట్ అండ్ 4 గన్మెన్లు, దీనికి ప్రోటోకాల్ ప్రకారం ఒక కారు, డ్రైవరు, ఇదంతా ఖర్చు నెలకి 18 నుంచి 20 లక్షల వరకు అవుతుంది. ఇది ఈయనకి అవసరం లేదు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఆ గన్మెన్లు ఉపసంహరించుకున్నారు. పికెట్ని కూడా తీసేశారు. అక్కడ ఒక ఎస్ఐ ర్యాంకు అతను పికెట్ని పర్యవేక్షిస్తాడు అనమాట, దాన్ని కూడా తొలగించారు. ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. ఇది ఒక రకంగా రివెంజ్లో భాగమే. జగన్కి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో గతంలో వాళ్ళందరి మీద వీళ్ళు ప్రతీకారం అనేది మొదలుపెట్టారు. ఆ క్రమంలో చంద్రబాబు స్వరూపానంద స్వామి గతంలో జగన్ వైపు ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన దాన్ని ఉపసంహరించుకున్నారు అనేది అంటున్నారు. తెలుగుదేశం మీడియా ఏం రాస్తుందంటే ఈయనకి అసలు సెక్యూరిటీ ఎందుకు, ఈయన ఒక చిన్న స్థాయి స్వామీజీ, పెద్ద పెద్దోళ్ళకై లేని సెక్యూరిటీ ఈయనకి అవసరమా అనేది వాళ్ళు రాస్తున్నారు. సో ఏదేమైనా స్వరూపానంద స్వామి ముందు నుంచి కూడా కొంత వివాదాస్పదుడే. ఆయన 97లో ఈ ఆశ్రమాన్ని పెట్టాడు. రణస్థలం ఆయన నేటివ్. ఆయన శారద పీఠం పెట్టి అక్కడ రకరకాల దేవతలు, ముఖ్యంగా మహిళా దేవతలు, అంటే దేవత అంటేనే మహిళ అనుకో. సో ఎక్కువగా దేవతలు శారద, తర్వాత రాజశ్యామల ఇలాంటి ఉండడం, రాజశ్యామల యాగాలు చేయడం ఇవన్నీ జరిగాయి. దీంతో ఆయన మెల్లగా రాజకీయ నాయకులకి యాగాలు చేయడం మొదలుపెట్టాడు. కొంత ఎలీట్ సెక్షన్ ఆయన దగ్గర డబ్బులు బాగా ఇచ్చి యాగాలు చేసుకోవడం మొదలుపెట్టారు. అలాగా గతంలో జగన్ తర్వాత ఇక్కడ కేసీఆర్ వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం, ఆయన దగ్గర యాగాలు చేయించడం మొదలుపెట్టారు. అట్లాగా ఈయన దగ్గర రాజశ్యామల యాగం చేసుకుంటే సీఎంలు అవుతారనేటి కేసీఆర్ జగన్ని చూపించి ఆయన చాలామంది సినిమా వాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎలైట్ సెక్షన్ అంతా ఆయన దగ్గరికి వెళ్ళడం, అలాగే జగన్ ఈయన్ని కొంత రెగ్యులర్గా కలవడం అవి చేశాడు. ఇప్పుడు మనం బ్రాడర్ కాంటెక్స్లో ఆలోచిస్తే ఇండియాలో ఇటువంటి స్వాములు వీళ్ళని ఎప్పుడు కాదు, ఇది ఎప్పటి నుంచో రాజకీయ నాయకులకి ఈ బాబాలు కావచ్చు, స్వాములుగా వీళ్ళ సంబంధం అనేది ఎప్పటి నుంచో ఉంది. నేను ఆ మధ్య ఒక డాక్యుమెంటరీ తీయడానికి కర్ణాటకలో దాదాపు 4 మఠ్స్కి, అతిపెద్ద మఠ్స్కి వెళ్ళాను. వెళ్తే అంటే సుత్తూరు మఠ్ అని మైసూర్లో ఉంటుంది, తర్వాత శివశంకర స్వామి ఆయన మట్టకి వెళ్ళాము. ఆయన అయితే నేను పోయినప్పుడే 105 ఏళ్ళు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు 112కో ఎంతో అన్నేళ్ళు బతికాడు ఆయన. సో వీళ్ళ దగ్గర అంతా కూడా వాళ్ళ ఆల్బమ్స్ నేను చూస్తే అన్నిట్లో సోనియా గాంధీలు, వాజ్పేయిలు వీళ్ళందరూ ఆయన వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు, ఆ వీడియోలు, ఫోటోలు అంతా ఉన్నాయి ఆల్బమ్స్. అక్కడ పెద్ద పెద్ద పోస్టర్లాగా కూడా లోపల పెట్టారనమాట. సో అలాగా ఇది కామనే, మనకి ఎప్పటి నుంచో ఉంది మనోళ్ళు వెళ్ళి ఇచ్చేయడం. దీంట్లో జనరల్గా 2 రకాల ప్రయోజనాలు రాజకీయ నాయకులు ఆశిస్తారు. ఒకటేమో ఈ స్వాముల మఠాల చుట్టూ అనేక ప్రజలు సమూహాలు ఉంటాయి, వీళ్ళు ఆ ప్రజా సమూహాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో అంటే ఒక ఓట్ బ్యాంక్కి పనికొస్తుంది ఈ స్వామితో ఉండడం వల్ల. ఆ సెక్షన్లో ఓట్లు తమకి పడతాయి, పాజిటివ్గా ఉంటుంది. రెండవది వీళ్ళకి భక్తి లేకపోతే మూఢనమ్మకాలు ఏవో ఉంటాయి, వాళ్ళతో చేయడం వల్ల తమకి మేలు జరుగుతుందని, తాము అధికారంలోకి వస్తామని, అధికారంలో ఉంటే మళ్ళీ ఫెయిల్ రాకుండా కంటిన్యూ అవుతామని, ఇలాంటి ఒక నమ్మకాలు ఉంటాయి. ఈ 2 పనిచేస్తుంటాయి. అందువల్ల ఏజ్ ఓల్డ్గా మనం చూస్తే మనకి స్వాములు అనేది రాజకీయ నాయకులకి, స్వాములకి అనేది రాజుల కాలం నుంచి ఉంది. అది రాజకీయాల్లో కూడా, ఆధునిక రాజకీయాల్లో కూడా కంటిన్యూ అయింది. అయితే బీజేపీ వచ్చిన తర్వాత ఈ పిక్చర్ మారింది. బీజేపీ వచ్చిన తర్వాత ఏముందంటే బీజేపీ హిందూ మతానికి ఛాంపియన్ లాగా క్లెయిమ్ చేయడం మొదలుపెట్టింది. అంటే హిందూ మతాన్ని రక్షించేది బీజేపీ ఒకటే అనే ఒక క్లెయిమ్ మొదలుపెట్టి అది అధికారంలోకి వచ్చింది. అందుకని మనకి బాబ్రీ మసీద్ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేసింది. దాన్ని హిందూ మతాన్ని అంతకుముందు బహుముఖాలుగా ఉండేది. హిందూ మతం అంటే ఒక సింగిల్ గాడ్ కాదు, సింగిల్ పుస్తకం లేదు మనకి, అలాగా ఉండేదాన్ని ఇది మోనోలిథిక్గా మార్చడానికి ట్రై చేసింది. అంటే ఒకే దేవుడు రాముడిని తీసుకురావడం, భగవద్గీతను ఒక గ్రంథంగా తీసుకురావడం, ఒకే అయోధ్య టెంపుల్ని ఇలాగా
సింగిల్గా ఇతర మతాల్లాగా అది తీసుకురావడానికి ట్రై చేసింది. ఈ క్రమంలో ఇతర పార్టీలు కూడా, పొలిటికల్ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు లోకల్గా ఉన్న రీజనల్ పార్టీలు అన్నీ కూడా హిందూ మతానికి మేము బీజేపీ కంటే మేము ఎక్కువ అని చూపించుకోవాలన్న అగత్యం వీళ్ళకి ఏర్పడింది. అందుకనే రాహుల్ గాంధీ లాంటి అంతకుముందు ఇప్పుడు టెంపుల్స్కి పోవడం, బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ మొదలుపెట్టాడు. కేసీఆర్ లాంటి వాళ్ళు నేను మోడీ కంటే పెద్ద హిందువుని అని ఈయన మొదలుపెట్టాడు. మమతా బెనర్జీ లాంటి ఆవిడ కూడా అక్కడ ఉన్న రాముడికి వ్యతిరేకంగా అక్కడ కలకత్తా కాలిని రంగంలోకి తీసుకొచ్చి ఆమె హిందూ మత ఉద్ధారకురాల్లాగా ఆమె మాట్లాడటం మొదలుపెట్టారు. ఇలాగ ఒక తమిళనాడు, కేరళ మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడా దేశంలో హిందూ మతాన్ని వీళ్ళు కౌగులించుకోవడం కాకుండా ప్రదర్శించడం అనేది మొదలుపెట్టారు. సో ఇది ఈ కాంటెక్స్ట్లో స్వాములకి ఇటువంటి భావాలకి డిమాండ్ బాగా పెరిగింది. వీళ్ళ సింబల్స్ ఆఫ్ హిందూయిజం అన్నమాట. సో అలాగే జగన్ పరిస్థితి వచ్చేసరికి జగన్కి ఒక పెక్యులర్ ఇది ఉంది. వాళ్ళ ఇంట్లో క్రిస్టియానిటీ ఉంటుంది, వాళ్ళు హిందూని ఇది చేస్తుంటారు. పేర్లేమో హిందూ పేర్లు ఉంటాయి, క్రిస్టియానిటీ వాళ్ళ ప్రాక్టీస్ చేస్తుంటారు. సో అలాగే జగన్ని క్రిస్టియన్గా ముద్ర వేసి టెంపుల్స్ నాశనం చేస్తున్నాడు అనేది తెలుగుదేశం, బీజేపీ వీళ్ళు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయడం మొదలుపెట్టారు. జగన్ని ఏదో ఒక రకంగా బదనాం చేయాలని తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, అందరూ కలిసి చేయడం మొదలు. అక్కడేదో ఉంటే దాన్ని సిలువ సింబల్ అని కూడా ఆ మధ్య డ్రామాలంతా చూసాం మనం. అట్లాగే టికెట్ మీద సిలువ ముద్రించారని రకరకాలుగా జగన్ క్రిస్టియానిటీని ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతూ కొంతమంది, సార్ జగన్ భయంకరంగా క్రిస్టియానిటీ డబ్బులు ఇచ్చేసారు అంటుంటారు. సో ఇలాగా ఒక ఆయన్ని ఆ దాంట్లోకి బంధించి హిందువులంతా వ్యతిరేకం చేద్దాం అనేది ఒక ప్లాన్ చేశారు. దానివల్ల జగన్కి ఏమైంది, తాను ఎక్కువ హిందువునని చూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో అతను ఫెస్టివల్స్ చేయడం, సంక్రాంతికి పంచెలు కట్టుకోవడం, బొట్లు పెట్టుకోవడం, ఎప్పుడూ లేని అవతారాలంతా జగన్ చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా అతనికి ఈ స్వరూపానంద స్వామి అవసరం ఏర్పడింది. అక్కడికి వెళ్ళడం, స్వరూపానంద దగ్గర పోయి దర్శనం చేసుకోవడం, అక్కడ కూర్చోవడం, దీనంతా ఏంటంటే జగన్ కూడా హిందూ మతాలని ఆరాధిస్తాడు అనేది. అట్లాగే 2019 ముందు చంద్రబాబు పీరియడ్లో కూడా అనేక టెంపుల్స్ రకరకాల కారణాలతో కొట్టేశారు, రోడ్డు వెడల్పు ఇవి. దాంతో ఆ టెంపుల్స్ అంతా పునరుద్ధరిస్తున్నానని చెప్పడం, టెంపుల్స్కి ఎక్కువ డబ్బులు ఇవ్వడం, ఇలాంటివి పూజారులకి శాలరీలు ఇవ్వడం, అర్చకులకి, ఇలాంటివి జగన్ కూడా చేయడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలో ఈయన అవసరం జగన్కి ఏర్పడింది. ఎట్లాగో ఈయనకి ఏ రాజకీయ నాయకుడైనా ఒకటే ఈ స్వామికి. ఎందుకు మొన్న చూసాం కదా, రిజల్ట్ వచ్చి జగన్ ఓడిపోగానే ప్లేట్ ఫిరాయించాడు ఈ స్వామి. ప్లేట్ ఫిరాయించి చంద్రబాబును పొగడం మొదలుపెట్టాడు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం దివ్యంగా ఉంది, ముహూర్తం అది ఇదని ఏదో ఇంకా మొదలుపెట్టాడు. జగన్ని తిట్టడం మొదలుపెట్టాడు, మొన్నటి వరకు జగన్ను పొగిడి. సో అలాగా స్వాములు కూడా ఏంటంటే నేను చెప్పిన కర్ణాటక స్వాములు ఇలా రాజకీయాల్లో లేరు. సుత్తూరు మట్టు కానీ, పెజావర్ కానీ, బాలసరస్ ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు రాజకీయాల్లో. వాళ్ళు ఎంతవరకు అంటే అక్కడ స్కూల్స్, కాలేజెస్, సోషల్ సర్వీసు, దైవ ఇది ఎంతవరకే ఉంటుంది తప్ప వాళ్ళు రాజకీయాల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం తక్కువ. కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు తెలుగులో చాలామంది చిన్నజీరు లాంటి వాళ్ళు కానీ, ఈయన కానీ, స్వరూపానంద ఇలాంటి వాళ్ళందరూ రాజకీయ నాయకులతో ఉండడం, వాళ్ళకి ఇది చేయడం, ఫేవర్ చేయడం, దాంతో చాలామంది జగన్ కలవాలనుకునే వాళ్ళందరూ ఈయన దగ్గరికి వెళ్ళి ఈయన ద్వారా జగన్ కలవడానికి ట్రై చేయడం, ఇలాంటి ఒక లైజనింగ్ సెంటర్ లాగా ఏర్పడింది, పవర్ సెంటర్ లాగా. ఒకప్పుడు మనకి పుట్టపర్తి సాయిబాబా కూడా ఇదే రోల్ ప్లే చేశాడు. ఒక పవర్ సెంటర్గా అక్కడ ఏర్పడడం, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అక్కడికి రావడం, దాంతో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అంతా ఆయన కాకపట్టుకోవడం, ఇలాగ ఒక పవర్ సెంటర్ ఏర్పడుతుంది. అట్లాగే ఈయన పవర్ సెంటర్ అయ్యాడు. దాంతో ఆయన అడిగింది జగన్ కూడా చేయడం మొదలుపెట్టాడు. ఆయన సెక్యూరిటీ ఇచ్చాడు, ఇంకోటి అడిగితే ఇంకోటి ఇచ్చాడు. సో ఇది ఖచ్చితంగా జగన్ చేసినా, చంద్రబాబు చేసినా, ఎవరు చేసినా ఖచ్చితంగా ఇది ప్రజాధనాన్ని వేస్ట్ చేయడమే. ఆయనకు అంత సెక్యూరిటీ అవసరం లేదని తెలుగుదేశం చెప్పే దాంట్లో వాస్తవం ఉంది. ఆయనకేం పోలీస్ పికెట్ అవసరం లేదు, అంత ఏమన్నా జరుగుంటే మనం చేయాలి, అదేం లేదు. అదేమన్నా ఉంటే ఆయన కోర్టుకు పోయి కోర్టు ద్వారా తెచ్చుకోవచ్చు సెక్యూరిటీ ఉంటే, మామూలుగా అయితే అవసరం లేదు.
కానీ జగన్ ఆయన ప్రాపకం కావాలి కాబట్టి ఇవి చేశాడు. ఖచ్చితంగా అది దుర్వినియోగమే. దాన్ని తీసేయడం నా దృష్టిలో అయితే కరెక్టే, ఆయనకు అవసరం లేదు. కానీ తెలుగుదేశం ఏమన్నా స్వాములకి వ్యతిరేకం అంటే తెలుగుదేశం కూడా గతంలో ఇలాంటివి అనేకం చేసింది. తనకి ఆ స్వామి జగన్తో ఉన్నాడు కాబట్టి ఇది చేసింది. ఇదే స్వామి చంద్రబాబుతో ఉంటే మీడియా వేరే రకంగా రాసేది, తెలుగుదేశం మీడియా. ఆయన ఆశీస్సుల కోసం చంద్రబాబు వెళ్ళాడు, ఆయన కౌగులించుకున్నాడు, మీ పరిపాలన సుభిక్షంగా ఉంటుంది, మీ గొప్ప పరిపాలకులు దక్షులు అన్నారు, ఇలాగా ఉండేది కథనాలు. మనకు నచ్చితే ఒక రకమైన ఫార్మేట్లో ఉంటుంది రైటింగ్, నచ్చకపోతే ఇంకొక రకమైన ఫార్మేట్. ఇది అందరికి కూడా తెలుసు, ఇది నేనేదో కొత్త కనిపెట్టి అని చెప్పట్లేదు.